గోరింటాకు ఎర్రగా పండాలంటే ఈ 2 పదార్థాలు వేస్తే చాలు, చాలా ఎర్రగా పండుతుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి నా కాళ్ళు ఎంత ఎర్రగా పండాయో. ఇప్పుడు గోరింటాకుని ఎలా మిక్సీ పట్టుకోవాలో చూసేద్దాం. గోరింటాకును మిక్సీ పట్టుకునే ముందే చింతపండుని దంచి వేసుకున్న ఒక్క పేడుని నీటిలో నానబెట్టుకోవాలి. ఈ 2 ఇంగ్రీడియంట్సే గోరింటాకుని ఎర్రగా పండించడానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న చింతపండును ఒక్క పేడుని గోరింటాకులో మొత్తం పిండి వేసుకోవాలి, వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు వేసిన ఆ చింతపండు ఆ ఒక్క పేడు నీళ్ళే గోరింటాకు ఎర్రగా పండడానికి ఉపయోగపడుతుంది. చాలా రోజులు స్టెయిన్ ఉంటుంది. ఇప్పుడు గోరింటాకుని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అంతే అండి, గోరింటాకుని ఇలా సింపుల్గా మిక్సీ పట్టుకొని పెట్టుకుంటే చాలా రెడ్గా పండుద్ది. చూడండి ఎంత మెత్తగా అయిందో. ఆ గోరింటాకుని మీకు చూపిస్తుంటేనే నా చేయి చాలా ఆరెంజ్ కలర్లో పండుతుందండి. చూడండి గోరింటాకులో నా ఏలుని అలా పెట్టానో లేదో ఎంత ఆరెంజ్గా పండిందో. మిక్సీలో ఉన్న గోరింటాకుని అలా కప్లోకి తీసానో లేదో నా హ్యాండ్ మొత్తం ఎంత ఆరెంజ్ కలర్లో అయిందో చూడండి. చాలా బాగా పండుద్దండి, మీరు కూడా ట్రై చేయండి. చూసారా నా కాళ్ళు ఎంత ఎర్రగా పండాయో.